హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో చాలాసార్లు మనకి నచ్చినా నచ్చకపోయినా మన ఫ్యామిలీ కోసం, మన ఫ్యూచర్ కోసం కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ స్టోరీ అలాంటి ఒక డెసిషన్ తీసుకున్న ఒక అబ్బాయి గురించి. అతనే కార్తిక్. ఇంజనీరింగ్ అయిపోయింది, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు అన్నీ ఒకటే సిటీ మీద. హైదరాబాద్కి బయలుదేరే ముందు నాన్న కార్తిక్ని చూసి డబ్బులు ఉన్నాయా అని కాదు, అవసరమైతే అడుగు, ఖర్చు పెట్టు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నాన్న మాటలు విని కార్తిక్ నవ్వుతూ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాన్న అని అన్నాడు. చివరగా సరే నాన్న అని చెప్పాడు. బయలుదేరే సమయం వచ్చింది. ఇంట్లో అందరూ కార్తిక్ని సెండ్ ఆఫ్ చేయడానికి బయటికి వచ్చారు. అమ్మ రీచ్ అయ్యాక ఫోన్ చేయరా అని అనింది. కార్తిక్ నవ్వుతూ చేస్తా అమ్మా అని చెప్పాడు. బస్సు మెల్లగా బయలుదేరింది. కార్తీక్ కిటికీ పక్కన కూర్చొని ఇంటిని చివరిసారిగా చూస్తున్నాడు. అమ్మా నాన్న నవ్వుతూ బాయ్ చెప్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఇది ఈజీ జర్నీ కాదు అని. ఆ ఊరిని వెనక్కి వదిలేసి ఒక కొత్త జీవితం వైపు తన ప్రయాణం మొదలైంది. కిటికీ బయట కొత్త ప్రపంచం. కార్తీక్ మనసులో కొత్త ప్లేస్, కొత్త లైఫ్, చాలా కష్టాలు ఉంటాయేమో, కానీ ఒకసారి ట్రై చేయాలి నా కలల కోసం అని అనుకున్నాడు. ఆ ప్రయాణం ఈజీ కాకపోవచ్చు, కానీ అదే తన కలల దారి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత కార్తిక్ హైదరాబాద్లో అడుగు పెట్టాడు. చుట్టూ అంతా కొత్త ప్రపంచం. తన మనసులో ఇదే నా కొత్త జీవితం, ఇక్కడి నుంచి నాకు నేనే దారి వెతుక్కోవాలని అనుకున్నాడు. ఆ రోజు హైదరాబాద్లో మొదటి అడుగు పెట్టిన కార్తిక్కి ముందు ఉన్న రోజులు తన జీవితాన్ని ఎంత మార్చేశాయో అప్పుడు తనకి తెలియదు.